నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో మతాల పేరుతో చిచ్చు పెట్టే చర్యలు మానుకోవాలి. టీడీపీ నేతలకు టీటీడీ బోర్డు మెంబర్ మాసిమబాబు హితవు. కడప నగరాన్ని అభివృద్ధిలో భాగంగా కోట్లాది రూపాయల నిధుల విడుదల చేసి మౌలిక వసతుల కల్పనకు చర్యలు. మృత్యుంజయ కుంటలో సీసీ డ్రైన్ పనుల శంకుస్థాపనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. భవన నిర్మాణ కార్మికులను ఆదుకునే చర్యలతో పాటు పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. ధర్నాలో ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్. సంక్షేమాభివృద్ధిలో దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని వేంపల్లె, చక్రాపేట మండలాలలో ఈరోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా వేంపల్లి పట్టణంలోని బళ్ళారపు రవి, ప్రభాకర్, సుబ్బరాయుడు కుటుంబాలతో పాటు మరో 60 కుటుంబాలు టీడీపీని వీడి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాయి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చక్రాపేట మండలంలో నిర్వహించే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతి గ్రామానికి ఊరేగింపు నిర్వహించే రథాన్ని టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం సురభిలో సొసైటీ బ్యాంకును ప్రారంభించారు. నాగులగుట్టపల్లి, బాలతిమ్మయ్య గారిపల్లి, కుమారకాలువ గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ సముదాయాలను అవినాష్ రెడ్డి ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కు 175 స్థానాల్లో గెలుపొందే దిశగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ఎంపీపీ గాయత్రి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామూర్తే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధే నిధేతినాం శ్రీమద్ వెంకట నివాసాయ ఇందీవరాశ్యామహృదయస్థాని జనార్దనః ముఖ్యంగా చక్రాపేట దేవాలయాలను కోటి రూపాయలతో శ్రీ వెంకటేశ్వర రాత్రాలయ దేవస్థానాలకు కోటి రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. పక్కనే కాకేజీకి కోటి రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే 70 లక్షల రూపాయలతో కళ్యాణ మండపం అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి దేవస్థాన కమిటీ మరియు మండలంలోని ప్రస్తావన మరి కడప నగర ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తుండగా వారి మధ్య కులాలు, మతాల పేరుతో టీడీపీ నేతలు గొడవలు పెట్టవద్దని కోరుకుంటున్నట్లు టీటీడీ బోర్డు మెంబర్ మాసిమబాబు కోరారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ కార్పొరేటర్ కమాల్ బాషా కుమారుడిపై కత్తితో దాడి చేయడమే కాకుండా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో హంగామా చేసింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. ఈ గొడవను ఆసరాగా తీసుకొని టీడీపీ నేతలు హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టాలని చూడడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రజల మనిషి అని, సర్వ మతాలను కోరుకునే అందరివాడని అన్నారు. సామాన్యునికి అత్యంత ప్రాధాన్యమిచ్చే వ్యక్తి అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఎన్నికలు రావడం, ముగియడం సర్వసాధారణమని, అలాంటిది నగరంలో మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు. కడప నగర ప్రత్యేకతను పోగొట్టవద్దని మాత్రమే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగి ఉంటేనే ఓటు వేయాలని అడిగే ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. చంద్రబాబు తాను ప్రజలకు ఏం చేశాడో చెప్పి ఓట్లు అడిగే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, పాకా సురేష్, షఫీతో పాటు పలువురు వైసీపీ నేతలు, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో కడప నగరంలో మా వీధిలో ఉండే కమాల్ బాషా కార్పొరేటర్ ఇన్ఛార్జ్, వాళ్ళ భార్య కార్పొరేటరు, వాళ్ళ కొడుకు బర్కత్ కాదు, వాళ్ళ పేరు
పీరు ఈ కమాల్ బాషా కార్పొరేటర్ మీద మా వీధిలో ఉండే ఆరిఫ్ అనేవాడు గత 2 సంవత్సరాల నుంచి పోస్టింగ్లు పెడుతున్నాడు వ్యతిరేకంగా. వాడికి ఒక మారు చెప్పి 2 మాటలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సీఏ పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా పెడతా ఉంటే ఏమిరా నాయన ఇంటి ఎందుకు పెడతాడావు అని వాళ్ళ ఇంటికాడికి పోతే వాడు ఏదో తిట్టినాడు. తిట్టే వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటేనే కత్తి తెచ్చి పొడిచినారు వాడిని. వాళ్ళ తమ్ముడిని పొడిచని పోతే అన్న చెయ్యి అడ్డం పెడితే అన్నకు చేతికి దెబ్బలు తగిలాయి. తగిలిన తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తున్నారు. మా కార్యకర్త మా నాయకుని కొడుకు దెబ్బ తగిలి రక్తం కారుతా ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా ఉంటే ఈ తెలుగుదేశం నాయకులు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆడ దౌర్జన్యం చేయని పోయి చేస్తూ 2 నెలలే మీ అధికారం ఉండేది, 2 నెలల తర్వాత మీ కథ ఉంది తేలుస్తాం ఖబర్దార్ అన్నారు. అన్న తర్వాత మా నాయకుడు అంజద్ బాషా తమ్ముడు సోదరుడు అహ్మద్ బాషా వచ్చాడు. ఇవన్నీ చూశాడు. ఏ నాయకుడైనా తన కార్యకర్త రక్తం చూసిన తర్వాత కూడా బాగుంటారా? ఆ కోపంలో 2-3 మాటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడింది తప్పే, మేమే కాదనడంలే. కానీ ఈ కడప నగరంలో ఇప్పుడు లేని సంస్కృతి ఇప్పుడు ఎందుకు వచ్చింది? పొడిచినోడిని పోయి దెబ్బలు తగిలినోడిని పోయి చూస్తామా? పొడిచినోడిని వచ్చి ఎవడన్నా చూస్తాడా? మీ పార్టీకి నాయకుడు కాదబ్బా, వాడు మొన్నటి వరకు మాతోనే ఉన్నాడు, అంజదన్న అభిమానం పోస్ట్ పెట్టుకుంటా ఉన్నాడు. వాడు ఈ మధ్య పార్టీ మారినాడు. పార్టీ మారి పొడిచిన తర్వాత కూడా మీరు వచ్చేంత దౌర్జన్యం చేసి మా అహ్మద్ బాషా కోపంలో ఏదో మాట్లాడినాడు అన్నారు. అది మీకు ఓకే. దాన్ని అవకాశంగా తీసుకొని కడప నగరం ఒక స్పెషాలిటీ ఏమి? సర్వమత సమ్మేళనమే కడప నగరం, సర్వమత ఐక్యతే కడప నగరం. అన్ని మతాల వాళ్ళని కలిసిమెలిసి జీవిస్తున్నాం, అన్ని మతాల వాళ్ళము జీవిస్తూ ఆనందంగా ఒకరి పండుగలు ఒకరిపై కలిపి చేసుకుంటున్నాం. దానిని అవకాశంగా తీసుకొని హిందువును తిట్టాడు అనేది సృష్టించాలని చూస్తున్నారు. ఇది ఏమాత్రం హిందువులను తిట్టింది కాదు, ముస్లిం అనేవాడు కాదు. ఆయన కూడా ముస్లిం కిందకి వేసుకోకూడదు. తిట్టింది మా పార్టీ కార్యకర్త, మా నాయకుని కొడుకు రక్తం చూసి మేమేడుస్తా అంటే పోలీస్ స్టేషన్లలో వచ్చి దౌర్జన్యం చేసి మళ్ళా ఖబర్దార్ 2 నెలల తర్వాత మీ కథ చెప్తామన్నందుకు ఆయన తొందరపడి ఆ మాట మాట్లాడినాడు. దానికి మీరు చింతించి ఉంటే, దానికి మీరు బాధపడి ఉంటే, అమ్మా నీకు క్షమాపణ కోరుతున్నాం తల్లి. శ్రీనివాసరెడ్డి గారు, మాధవిరెడ్డి గారు, కడపలో మేమందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఇవన్నీ మాకు జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్నికలప్పుడు ఇది మామూలు. మేమందరం ఎప్పొద్దు కూడా ఇట్లా కాలే. ఒక స్టిక్కర్ చింపినందుకే మీరు ఆమెను ఆగిత్యం చేసి మా అహ్మద్ బాషాను అందరినీ అలా చేసినారే. మా వాడిని కత్తితో పొడిచి రక్తం చూసిన తర్వాత మా నాయకుడు ఏదో తొందరపడి మాట్లాడాడు. దాన్ని మీరు ఏదో తీసుకోవాలంటే అడ్వాంటేజ్ చాలా తప్పు. కడప నగరంలో అంజద్ బాషా అనేవాడు కడప నగర ప్రశాంతత కోరుకుంటున్నాడు, శాంతి కోరుకుంటున్నాడు, అన్ని మతాల సమ్మేళనం కోరుకునే వ్యక్తి. అసహనం కోల్పోవద్దు. కడప నగరం, కడప గడ్డ, జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఏడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించే వాడే లేడు. అది ఎవరైనా కానీ ఇది కడప నగర చరిత్ర సృష్టిస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ. దయచేసి కుల మతాలు దీనిలో ఏమి చూడొద్దండి. దయచేసి కులాలు లేవు, మతాలు లేవు, ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి కులం మతం ఏమీ చూడకుండా, పార్టీలు చూడకుండా ఎలా అందరికీ పథకాలు ఇళ్ళ వద్ద చేరుస్తున్నాడో అదే గుర్తుంచుకోండి. వీధిలో రోడ్లు జరుగుతున్నాయి, ప్రతి చోట రోడ్లు వేస్తున్నారు, ప్రతి చోట్ల జరుగుతున్నాయి. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఏ డివిజన్లో పైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇట్లా కడప నగరం ఇంతకన్నా డెవలప్ చేసి మొగోడు ఎవరున్నారు? అంజద్ బాషా, సురేష్ బాబు నాయకత్వంలో కడప ముందుకు పోతా ఉంది. వాళ్ళ యొక్క శ్రమ రెయింబొగలు కష్టపడ్డారు పార్టీ కోసం కానీ, కడప నగర అభివృద్ధి కోసం కానీ. అందరి ముందు రెడ్ల మీద ఉండేది, మళ్ళీ అట్లా రెడ్ల ఫీలింగ్ ఎట్లా వస్తుంది? అదేం లేదు. మాకు ఏం ఫీలింగ్ లేవు. తప్పు జరిగితే మళ్ళీ మమ్మల్ని క్షమించమని కోరుకున్నాం. కానీ మీరు చేసేది గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది ఏదన్నా తప్పు ఉందంటే ఈ విషయంలో కాణిపాకం వినాయకమయ్య దగ్గరికి వచ్చి ప్రమాణం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నా. మా కమాల్ బాషా కొడుకును పొడిచిన దాంట్లో కానీ, ఏ విషయంలో కానీ నేను తప్పు చేసి చెప్పినానని అంటే మీరు రండి. కాణిపాకంలో వినాయకమయ్య దగ్గరికి నేను ప్రమాణం చేసిన సిద్ధంగా ఉన్నా. నేను చెప్పినదంతా కరెక్ట్ అని. ఇంకోటి కూడా చెప్తానా, వాడు పొడిచినాడంటే వాడు కాడు, వాళ్ళ నాయన వాడు నాకు 50 ఏళ్ళు సేవ చేసినలే. రేపేమైనా మేమేమైనా కోర్టు కేసులు ఎట్టపడతామనుకుంటారు? ఏమీ లేవు. మాకు ఆ కచ్చపోతనం లేదు. ఆ బాధలో కేసు పెట్టుకున్నామే తప్ప వాళ్ళని ఏడిపించాలా, వాళ్ళని కొట్టించాలా ఎన్ని ఏమీ లేవు. వాళ్ళ జోలికి మేము పోము. మా కడపలో ఏం అలవాటు కూడా లేదంతా. కడప నగరంలో కొత్త వరుడి సృష్టించద్దండి. దయచేసి కడప నగరాన్ని ప్రశాంతం చెడగొద్దండి. ఇంతకు మించి ఇంకేం లేదు. మరొక్కసారి అందరి చేతుల నుంచి విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగన్.
కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్లలోని మౌలాకా పహాడ్ ప్రాంతంలో నిర్వహించే ఉరుసు ఉత్సవాలలో పెద్ద ఎత్తున కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కడప నగర ప్రముఖులు ఆరిఫుల్లా తెలిపారు. కలిచెర్లలోని మౌలాకా పహాడ్లోని సాహెబ్ పీర్ మాలిక్ గంధం ఉత్సవాలలో కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని సాహెబ్తో పాటు పలువురు భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి వైద్యుల ఆధ్వర్యంలో సుమారు 600 మందికి పైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇదే తరుణంలో కంటి ఆపరేషన్లకు అవసరమైన వారికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి తిరుపతికి తరలించి ఆపరేషన్ల నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆరిఫుల్లా మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలలో భాగంగా ఇలాంటి శిబిరం ఏర్పాటు చేయడంపై ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరికి సాహెబ్ పీర్ మాలిక్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కడప పెద్ద దర్గా ముజావర్ అమీరుద్దీన్తో పాటు ఇతర భక్తులు, మౌలాకా పహాడ్ దర్గా ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కల్చర్ల మౌలాకా పహాడ్ ఇక్కడ సాహెబ్ పీర్ మాలిక్ గంధం ఉత్సవాల్లో మేము పాల్గొన్నాము. మరి ఆస్థానే మక్దూమ్ ఇలాహీ పెద్ద దర్గా కడప వారి సద్దాదా నషీన్ ఆరిఫుల్లా మాలిక్ మౌలాకా పహాడ్ చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గంధం ఉత్సవాల్లో ఒక కంటి ఆపరేషన్కు ఒక శిబిరం పెట్టారు. అది శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. ఈ పొద్దున్న నుంచి 9 గంటల నుంచి ఇప్పుడు 1 గంట అయింది. కనీసం ఒక 600 నుంచి 700 మంది వాళ్ళు వచ్చి చెకప్ చేయడం అనేది ఏమిటి, వాళ్ళు మందు కూడా ఇవ్వడం జరిగింది. షుగర్, బ్లడ్ టెస్టింగ్, బీపీ టెస్ట్ చేసి వాళ్ళ కళ్ళు కూడా అద్దాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎవరికైనా ఆపరేషన్ అయితే ఆపరేషన్ కూడా ఫ్రీగా చేసేదానికి ఇక్కడ బస్ కూడా ఉంది. వాళ్ళు పోయి తిరుపతిలో ఆపరేషన్ చేసుకుని మళ్ళా రావచ్చు. ఆ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాల అరేంజ్మెంట్ కూడా చేశారు. ఫ్రీగా తినేసి భోజనం తినేసి కంటి ఆపరేషన్ చేపించుకొని వాళ్ళు అంతా ఇంటికి పోయేదాన్ని కూడా సౌకర్యం పెట్టారు. నమస్కారం. కడప నగర అభివృద్ధిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసి అన్ని ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు జగనన్న ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని 11వ డివిజన్ మృత్యుంజయ కుంటలో 30 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ డ్రైన్స్ పనులకు అంజద్ బాషా శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృత్యుంజయ కుంట ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్స్ నిర్మించడం జరిగిందన్నారు. వరదల సమయంలో కడప నగరంలో మొట్టమొదటిగా నీళ్లు నిలబడే ప్రాంతం మృత్యుంజయ కుంటగా పేరొందిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ ప్రాంతం సేఫ్ సైడ్గా మారిందన్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఇక్కడికి సమీపంలోని అంబేద్కర్ భవన్ ప్రాంతాన్ని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలోని వై జంక్షన్, అంబేద్కర్ సర్కిల్ను అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో కడప నగరంలో 69 కోట్ల రూపాయలతో ఫ్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మించడం జరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో మంచి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. మొత్తం మీద కడప నగరంలో 2,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి చరిత్ర సృష్టించడం జరిగిందన్నారు. ఈ విషయంగా కడప నగర ప్రజల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే రాబోయే ఎన్నికల్లో జగనన్నను ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ కుంట అనేది, మృత్యుంజయ కుంట అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి గతంలో ఈ కుంట సుమారుగా 10 నుంచి 15 అడుగులు మరి లోతుగా ఉన్న ప్రాంతం ఇది. మరి దశల వారీగా ఈరోజు అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం. మరి ఆ దిశలోనే గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు కుంటలో మరి అనేక సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మరి ఈరోజు సుమారుగా మరి 2.5 కోట్ల రూపాయలతో మరి ఇప్పటికే మరి మృత్యుంజయ కుంటలో సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కూడా వేయడం జరిగింది. మరి ఈరోజు ఈ మృత్యుంజయ కుంటకు నిజంగా మెయిన్ డ్రైన్ అనేది స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ 2 కోట్ల రూపాయలతో మరి ఆ స్ట్రామ్ వాటర్ డ్రైన్ని కూడా మరి ఈరోజు వేయడం జరుగుతుంది. మరి గతంలో మనం చూసాం, కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ముందుగా
మునిగే ప్రాంతం ఏదైనా కడప నగరంలో ఉందంటే అది ముత్తుంజయ కుంట మాత్రమే. మరి మనం ఫ్లడ్స్ వచ్చినప్పుడు అనేక సందర్భాలు మనం చూసాం. మరి నడుము లోతు నీళ్లు, మరి ఆ నీళ్ళలో కూడా మనం ఈ ముత్తుంజయ కుంటలో మరి పర్యటించిన పరిస్థితి. మరి ఈరోజు దేవుని దయ వల్ల మరి మన ముఖ్యమంత్రి గారు మరి అన్ని విధాలుగా సహకరించడం వల్ల మరి ఈరోజు ముత్తుంజయ కుంట ఈరోజు సేఫ్ సైడ్గా, మరి ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ముత్తుంజయ కుంటకు ఎక్కడ కూడా మునక్కు గురి కాకుండా ఈరోజు కాపాడగలిగాం. మరి ఆ దిశలోనే మరి ఈరోజు అడుగులు ముందుకు వేసుకుంటూ మరి ఈరోజు సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మరి ఈరోజు అన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మరి అదే కాకుండా ఈరోజు మన రోడ్స్ కూడా మన అంబేద్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ వరకు గతంలో చాలా రద్దీగా ఉన్న ప్రాంతం ఇది. మరి స్కూల్స్ ఈవినింగ్ టైమ్స్ అయితే స్కూల్స్ విడిచిన తర్వాత మరి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి అది కూడా ఈరోజు రోడ్ వైడనింగ్ చేసి మరి ఈరోజు డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు కడప నగరంలో అనేక సర్కిల్స్, ఈరోజు అంబేద్కర్ సర్కిల్ కానీ మరి ఈరోజు వై జంక్షన్ సర్కిల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఆ దిశలోనే ఈరోజు కడప నగరంలో సుమారుగా 69 కోట్ల రూపాయలతో ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ని, ఎందుకంటే గతంలో కడప నగరంలో వర్షం వస్తే మరి ఆ వర్షాన్ని బయటికి తీసుకెళ్లేదానికి ఆ కెపాసిటీ, క్యారింగ్ కెపాసిటీ కలిగిన డ్రైన్స్ మనకు లేవు. మరి ఈరోజు ఈ 69 కోట్ల రూపాయలతో ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మనం నిర్మాణం చేస్తూ రాబో రోజుల్లో మనము కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. కడప నగరంలో మరి ఈరోజు సుమారుగా 2300 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇది చరిత్ర. గతంలో ఎవరు కూడా కడప నగరాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ముఖ్యమంత్రి కావడము నిజంగా మన జిల్లా వాసులు మనం గర్వంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా హెడ్ క్వార్టర్ని కడపను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి అన్ని విధాలుగా మరి ఈరోజు కష్టకాలంలో కూడా కోవిడ్ వచ్చినా, కరోనా వచ్చినా కూడా ఆ కష్టకాలాన్ని అధిగమించుకుంటూ మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు కడప నగరాభివృద్ధికి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి కడప నగర ప్రజల తరఫు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఏనాడు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి కడప నగరాన్ని మరి అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ మరి రాబో రోజుల్లో కూడా ఈ అభివృద్ధి మరి ఇదే విధంగా కొనసాగాలంటే ఖచ్చితంగా కడప నగర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి మరి 2024లో మరొక్కసారి ఆయనకు ముఖ్యమంత్రి చేసుకుంటే ఖచ్చితంగా రాబో 5 ఏళ్లలో మరి ఖచ్చితంగా కడప నగరానికి ఇంకా నిధులు తీసుకొచ్చి కడప నగరాన్ని ఒక మంచి సుందర నగరంగా, ఒక క్లీన్ కడపగా మనం తయారు చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఈరోజు అనేక మంది వస్తున్నారు, అనేక రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు. గతంలో ఈ నాయకుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. మరి కోవిడ్ సందర్భంలో, కరోనా సందర్భంలో మరి ఈ నాయకులు ఎక్కడ కూడా ఏ వీధిలో కూడా ఎక్కడ కూడా రాని పరిస్థితి. మరి ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మరి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ప్రజల వద్దకు వచ్చి మేము అది చేస్తామని చెప్పి అలివిగాని హామీలు, అలివిగాని మేము ఇవి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు మన కష్టకాలంలో మనం ఆదుకున్నాడు. మరి ఈ కడప నగరాన్ని మరి గతంలో ఎవరు కూడా మరి అభివృద్ధి చేయనటువంటి నగరాన్ని మరి ఈరోజు అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తున్న మరి ఈ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా మరొక్కసారి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఇవాళ మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను, ఖచ్చితంగా రేపు 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా కడప నగరం ఒక ఆదర్శ నగరంగా తీసేదానికి నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు 30 లక్షల రూపాయలతో ఈరోజు ముత్తుంజయ కుంటలో మరి వివిధ రోడ్లకు ఈరోజు మరి శంకుస్థాపన చేసినందుకు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిని నిర్వీర్యం చేసి కార్మికులను వీధుల పాలు చేసిన ముఖ్యమంత్రి తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏఐటీయూసీ అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు భవన నిర్మాణ కార్మికుల పట్ల గుదిబండగా మారాయన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిని నిర్వీర్యం చేసి 1200 కోట్ల నిధులను దుర్వినియోగం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని పవర్ కార్పొరేషన్లో పెట్టుబడులను గ్యారంటీగా చూపించి 2000 కోట్లు అప్పులు తీసుకోవడం ద్వారా కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.
భవన నిర్మాణ కార్మికుల అవసరాలకు నిధులు లేకపోవడంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నిధులను సత్వరమే తిరిగి చెల్లించి కార్మికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ క్లెయిమ్లను పరిష్కరించాలని, కార్మికులను ఆదుకునే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంగా ప్రభుత్వం స్పందించకుంటే చెలో విజయవాడ కార్యక్రమం ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిని నిర్వీర్యం చేసి అందులో 1200 కోట్ల రూపాయల కైంకర్యం చేసి పవర్ కార్పొరేషన్లో పెట్టుబడులు పెట్టి దాని గ్యారంటీగా చూపించి 200,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులను వీధుల పాలు చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు చనిపోతే డబ్బులు లేవు, కాలు పోతే డబ్బు లేదు, చేయి పోతే డబ్బులు లేవు, పెళ్లి చేసుకుంటే డబ్బులు లేవు, డెలివరీ అయితే డబ్బులు లేవు, స్కాలర్షిప్లు డబ్బులు లేవు, నాక్ ట్రైనింగ్ లేవు. ఇది నిర్వీర్యం సంక్షేమ మండలి బోర్డును నిర్వీర్యం చేసి బోర్డు మీటింగ్ కూడా 4 సంవత్సరాలుగా జరపకుండా ఆ బోర్డే లేకుండా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులను అతలాకుతలం చేయడం జరిగింది. అందుకోసమే ఈరోజు వెంటనే భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, అయ్యా ఇది డబ్బులు ఖజానా నుండి వచ్చిన డబ్బులు కాదు, ఇవి మా స్వేదం ద్వారా, మా రక్తం ద్వారా వచ్చినటువంటి సెస్ డబ్బులు మాత్రమే ఈ డబ్బులు. కాబట్టి ఆ సెస్ డబ్బుల్లో వాడుకున్న డబ్బులన్నీ కూడా తిరిగి కట్టి ఈరోజు కోర్టు ఆర్డర్ ప్రకారము, అదే సెంట్రల్ లేబర్ ఆర్గనైజేషన్ నుంచి, సెంట్రల్ ఆఫీసు నుంచి వచ్చినటువంటి తాకీదుల ప్రకారము భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు అకౌంట్లలో డబ్బులు వేయాలంటే అది కూడా వేయడం లేదు. వాటిని వెంటనే వేయాలని చెప్పేసి దొంగ అఫిడవిట్లతో కోర్టును తప్పుదారి పట్టిస్తున్నటువంటి దాన్ని విడనాడాలని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లక్షలాది క్లెయిములన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. చక్రాయపేట మండలం మారెళ్లమడక గ్రామంలో ఈరోజు ఆర్కే వ్యాలీ IIIT NSS యూనిట్ 9 బృందం ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ను నిర్వహించింది. ఈరోజు మండలంలోని మారెళ్లమడకలో ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ 9 అధికారి బొజ్జ అనిల్ కుమార్ రెడ్డి, ఆర్కే వ్యాలీ IIIT సంచాలకులు డాక్టర్ కుమారస్వామి గుప్తా ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీని చేపట్టి ఓటు హక్కు వినియోగం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు అధిక ప్రాధాన్యత ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా లభిస్తుందన్నారు. పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రజలు 5 సంవత్సరాల పాటు ప్రజా సంక్షేమ పాలన అందించే నాయకుడిని ఎన్నుకునే అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం NSS విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా వెళ్లి ఓటు హక్కు వినియోగం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరంలో మతాల పేరుతో చిచ్చు పెట్టే చర్యలు మానుకోవాలి. టీడీపీ నేతలకు టీటీడీ బోర్డు మెంబర్ మాసిమబాబు హితవు. కడప నగరాన్ని అభివృద్ధిలో భాగంగా కోట్లాది రూపాయల నిధుల విడుదల చేసి మౌలిక వసతుల కల్పనకు చర్యలు. మృత్యుంజయకుంటలో సీసీ డ్రైన్ పనుల శంకుస్థాపనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. భవన నిర్మాణ కార్మికులను ఆదుకునే చర్యలతో పాటు పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. ధర్నాలో ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.